Join your hands and welcome Anshu Reddy. ఏవండి విజయ్ బెన్నీ గారు, రెజీనా గారు, ఇది మా ఊరు. ఈ ఊర్లో ఒక అందమైన అల్లరిపిల్ల ఉంది. ఆ అల్లరిపిల్ల చేసే చిలిపి చేష్టలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరే చూడండి. మనమంతా గంతులాడుదాం, సిరిముపై చిందులాడుదాం, సరదాగా ఆటలాడుదాం, పరువాళ్ళ పాట పాడుదాం. అర్రే అన్నట్టు చెప్పడం మర్చిపోయానండోయ్, ఈ ఊర్లో ఈ పిల్లలాగే ఇంకో పిల్లోడు కూడా ఉన్నాడు. నమస్తే అండి. ఎవరు నువ్వు? నా పేరు చెప్పుడన్ని. ఏం చేస్తుంటావు ఇంతకీ? ఇప్పుడు చెరువులో చేపలు ఉంటాయి కదండి, వాటి కడుపు వస్తుంది కదండి. చేపలకు కడుపు వస్తుంది? అవును. వాటికి పురుడు పోతానండి. ఆపండి. ఏంటది? డాన్సా? అసలు నీకు డాన్స్ వచ్చా? పిల్ల ఏం మాట్లాడుతున్నా? మ్యూజిక్ పెట్టండి. ఓయ్ అబ్బాయి, నువ్వు నాకు బాగా నచ్చావు. నీతో పాటు నేను డాన్స్ చేయొచ్చా? నీకేంటి, రెజీనా మేడానికి కూడా నచ్చేసాను. సారీ మేడం, డాన్స్ చేద్దాం. మీరేంటే నన్ను చూస్తున్నారు? మీరు కూడా డాన్స్ చేయండి. చెప్పుడు నాతో పెట్టుకుంటే ఆగిపోతుకుంటే చప్పుడు మామూలుగా ఉండదు. విలేజ్ స్పెషల్ థీమ్ లో అంశు రెడ్డి చేసినటువంటి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? విజయ్ బెన్నీ మాస్టర్. హాయ్ అంశు. హాయ్ మాస్టర్. అంశు, ఐ నో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ రియాలిటీ షో, సో ప్రెషర్ చాలా ఉంటది, ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ పిచ్ వాళ్ళకి చాలా ఈజీ, ఎందుకంటే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేయడం వల్ల అది వాళ్ళకి ఈజీ అయింది. సో మీరు ఆల్రెడీ చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ పొజిషన్ కి రావడానికి ఆర్ ఈ పర్ఫార్మెన్స్ కి. సో యూ నీడ్ టు
వర్క్ మోర్ హార్డ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ మీరు మర్చిపోయినా దెన్ లేటర్ కంటిన్యూ చేసినందుకు వెరీ వెరీ గుడ్. సో గివ్ అప్ ఇవ్వలేదు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ క్వాలిటీ. మీకు రచన గారు దిస్ అ గై బబ్లు అని ఇందాక చేశాడు కదా, హీస్ నెక్స్ట్ లెవెల్. పిల్లాలి డెఫినెట్ గా. ఎలా ఉన్నావు బబ్లు? సూపర్ ఉన్నా మాస్టర్. సూపర్ బబ్లు, అద్దరు కొట్టేసావు. బబ్లు అని నాకు ఒకే ఒక డైలాగ్ గుర్తొస్తుంది, అది నందు బ్రో వాయిస్ లో, బబ్లు నువ్వు హీరోరా. నేను హీరో అని చెప్పి ఆడికి ట్యాగ్ ఇచ్చి అంత చేస్తే ఇడేమో ఎప్పుడే అంటున్నాడు మాస్టర్. బట్ బాగా చేశారు. అండ్ అన్షు ప్రాక్టీస్ మోర్, మర్చిపోవద్దు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజినా గారు. Anshu, you were beautiful on stage and you were really good. I understand sometimes ఇది అవుతుందని, నేను కూడా అలాగే ఉంటాను. sometimes you like అయ్యో చాలా మంది చెప్తారు చూపించకూడదు ఫేస్ మీద, అట్లీస్ట్ ఏదో ఒకటి చేయాలని. మీరు మళ్ళీ వచ్చేసి చేశారు. You were really good. Whatever you did really nicely. And Bablu, you've really complimented her very well. మీరు ఇద్దరు కాంబినేషన్ I really liked on stage. Thank you, ma'am. థ్యాంక్ యూ రెజినా గారు. మన ఇవాల్టి గెస్ట్ అయినటువంటి నోబెల్ మాస్టర్, D1 టైటిల్ విన్నర్ అండ్ కొరియోగ్రాఫర్ మనతో పాటు ఉన్నారు. అలాగే నంది అవార్డు గెలుచుకున్నటువంటి వ్యక్తులు మనతో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాము. నోబెల్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? నాకు అనిపించింది ఏంటంటే ట్రై చేయడం వచ్చి అది పెద్ద కసి అనమాట. సో అక్కడ మర్చిపోయినా కూడా పర్వాలేదని చెప్పి మళ్ళీ తీయడం వచ్చి అదే కరెక్ట్. జడ్జెస్ చెప్పినట్టుగా ఇంకా బాగా డెవలప్ చేయండి. Sure, master. ఈ స్టీల్ ద షో, హి ఈజ్ అమేజింగ్. మాస్టర్ తను D19 పార్టిసిపెంట్ గా వచ్చాడు. నేను మొత్తం షోని అతని ఎక్స్ప్రెషన్ చూసుకుంటాను. బబ్లు టూ గుడ్ బబ్లు. డార్లింగ్, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? అంశు గారు, Hi, master. సాంగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో మీ ఎక్స్ప్రెషన్ మీద చూస్తుంటున్నాను, చాలా బాగా చేస్తుంటారు. కానీ ఆగిపోయినందుకు చాలా డిసప్పాయింట్ అయినా. మీలో చాలా ఉంది. డూ హార్డ్ వర్క్, డూ ప్రాక్టీస్ మోర్. సో ఆల్ ద వెరీ బెస్ట్ మీకు. Thank you so much. అసలే బబ్లు గారికి ఫస్ట్ టైం చూసాను. ఎక్స్ప్రెషన్స్ అనేది నాకు చాలా ఇష్టం. యూ కిల్డ్ ద ఎక్స్ప్రెషన్స్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ కమింగ్ ప్రోగ్రామ్స్. ఓకేనా? Thank you, master. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్స్. రెజినా గారు, మీ స్కోర్. యాక్చువల్లీ నందు, ఈ పర్ఫార్మెన్స్ కి నా స్కోర్ కూడా కొంచెం సీక్రెటా? ఈ పర్ఫార్మెన్స్ మాత్రమే నేను లాస్ట్ లో చెప్తా. ఓకే, సో యాక్చువల్లీ రెజినా గారు స్కోర్ రివీల్ చేస్తారు అండ్ బిని మాస్టర్ స్కోర్ ని మనం హైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఈ పర్ఫార్మెన్స్ వరకు ఇద్దరు స్కోర్స్ హైడ్ చేయడం జరుగుతుంది. నీ స్కోర్ తెలియాలి అంటే మిగతా అన్ని పర్ఫార్మెన్సెస్ ఫినిష్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో ఆల్ ద వెరీ బెస్ట్ దానికోసం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. రీక్రియేషన్ స్పెషల్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయి. చారీ సూపర్. అలా వెళ్తుంది, అక్కడ వచ్చాడు శ్రీకాంత్. సంగీత గారిని చూస్తారా? అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో ఎవరిని ఛాలెంజ్ చేసి ఎవరి ప్లేస్ ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా? మా వాడు ఉన్నాడుగా అబ్బి రాజు, ఒకటి చెప్తా విని. నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ముకుందా కన్నే కృష్ణిందా జడతో నా మనసు లాగేసిందా. వావ్. మై కింగ్ ఆఫ్ డి, బాస్ ఆఫ్ డి. ఇప్పుడు అంతగా నచ్చాబమ్ము అనసూయమ్మ.
photograph please. లక్కన్న మాట నిల్లు లైఫ్ ఏమో చాలా డల్లు నేను ఎర్రోని అన్ని పోయినోని పడిపోతూనే పైకి లేస్తున్నా పునగాని. నా పాదే నాకు మంగు, జతకొక పింగు, నా పెండే నల్ల రంగు. దండనక ఉంది అవి. ఇందులో ఒక లైన్ ఉంటది, నాలా నేనుంటే ఎవరికి నచ్చని వరుస, బట్ నువ్వు నీలాగుంటేనే మా అందరికి నచ్చుతావు.